విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిరునూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ఈ సినిమా టైటిల్ను త్వరలోనే ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాను 2 భాగాలుగా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక టీజర్తోనే టైటిల్ నుంచి అన్ని విషయాలపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈ టీజర్కి బాలకృష్ణతో వాయిస్ ఓవర్ ఇప్పించాలని ట్రై చేస్తున్నారు. సితారా సంస్థ ఇప్పటికే బాలయ్యతో సినిమా చేస్తుండటంతో అడగ్గానే ఓకే చెప్పేశారట బాలకృష్ణ. ఇటీవల కాలంలో విజయ్ దేవరకొండ సినిమాలు అంతగా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించడం లేదు. దీంతో టీజర్ నుంచే ఈ సినిమాపై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టబోతున్నారు దర్శక నిర్మాతలు. బాలయ్య మాస్ హీరో వాయిస్తో విజయ్ దేవరకొండ లాంటి యూత్ హీరో టీజర్ వస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందంటున్నారు. మరి బాలయ్య టచ్ విజయ్ దేవరకొండకు ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి. టాలీవుడ్లో 2 టైర్ హీరోల మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. అయితే ఈ పోటీలో దుల్కర్ సల్మాన్ దూసుకువచ్చాడు. వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్న దుల్కర్ తాజాగా లక్కీ భాస్కర్తో తనెంత లక్కీ హీరోనో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. మహానటి సీతారామం హిట్స్తో తనకంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న దుల్కర్ ఇప్పుడు లక్కీ భాస్కర్తో హ్యాట్రిక్ కొట్టి తిరుగులేని హీరోగా నిలిచాడు. మధ్యలో తను గెస్ట్గా నటించిన సినిమాలు కూడా ఘన విజయం సాధించడంతో 100% సక్సెస్ ఉన్న హీరో అనిపించుకున్నాడు. ఇక దుల్కర్ నటిస్తే అటు తమిళ, మలయాళ రంగాల్లోనూ మార్కెట్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అదే ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలు దుల్కర్ వెంట పడేలా చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో రానాతో కలిసి నటించే చిత్రం ఆకాశంలో ఒక తార సినిమాలో నటిస్తున్నాడు. ఇక దుల్కర్కి బాలీవుడ్లోనూ చక్కటి గుర్తింపు ఉండడం నార్త్ మార్కెట్ విషయంలోనూ కలిసి వచ్చే అంశం. ప్రాంతీయ భాషల్లో శాటిలైట్ ఓటీటీ మార్కెట్ కూడా కలిసి వస్తుంది. తాజాగా విడుదలైన లక్కీ భాస్కర్ 100 కోట్ల వైపుగా పరుగులు తీస్తుండటంతో టాలీవుడ్ నిర్మాతలు దుల్కర్ ఇంటి వైపు క్యూ కడుతున్నారు. ఆచితూచి అడుగులు వేస్తున్న దుల్కర్ ఇకపై కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తాడని ఆశిద్దాం. ఎన్నైనా చెప్పండి, సినిమాలకు ఈనాటికి రాజశోకులు బాలలే. యువతను లక్ష్యంగా చేసుకుని సినిమాలు తీస్తున్నారు. మహా అయితే వారు ఒకసారి చూస్తారు, లేదా స్టార్స్ ఫ్యాన్స్ తమ హీరోల సినిమాలు నచ్చితే మరోమారు చూస్తారు. కానీ ఓ పిల్లాడు సినిమాకు వెడితే వాడితో పాటు మరో 2 టికెట్స్ గ్యారంటీగా తెగుతాయి. అందుకే కాబోలు మొదటి నుంచి తమ సినిమాల్లో చైల్డ్ సెంటిమెంట్ ఉండేలా కథలు రూపొందించారు సినీ జనం. మన తెలుగు సినిమా విషయానికి వస్తే మొట్టమొదటి టాకీగా వచ్చిన భక్త ప్రహ్లాద కథనే బాలుని చుట్టూ తిరుగుతుంది. అలా పిల్లల చుట్టూ కథలల్లి ఘన విజయాలు చూసిన వారెందరో ఉన్నారు. ప్రతి ఏటా పండిత నెహ్రూ జయంతి నవంబర్ 14న బాలల దినోత్సవం సాగుతుంది. అదే రోజున వచ్చేలా కేంద్ర ప్రభుత్వం పిల్లల కోసమే ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించేవారు. అందుకు హైదరాబాద్ శాశ్వత వేదికగా ఉండేది. 2017 వరకు ఈ చిత్రోత్సవాలు హైదరాబాద్లోనే జరిగాయి. తరువాత రాష్ట్ర విభజన, ఆపై కరోనా కల్లోలం ఇలా వాయిదాలు పడుతూ చివరకు బాలల చలనచిత్రోత్సవం ఆగిపోయింది. ప్రతిసారి నవంబర్ 14 వస్తోందంటే మళ్ళీ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎప్పుడు వస్తుందా అని బాలలు ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లోనైనా బాలల చలనచిత్రోత్సవం మళ్ళీ జరుగుతుందేమో చూద్దాం. ఒకప్పుడు మార్కెట్లో యండమూరి వీరేంద్రనాథ్ నవల వచ్చిందంటే చాలు హాట్ కేకులా అమ్ముడయ్యేది. అంతలా అలరించిన రచయిత అప్పట్లో కనిపించలేదు. చిత్రసీమలో యండమూరి వీరేంద్రనాథ్ నవలలు విజయకేతనం ఎగురవేశాయి. ముఖ్యంగా చిరంజీవి స్టార్డమ్ అందుకునే క్రమంలో యండమూరి నవలలు భలేగా పనిచేశాయని చెప్పొచ్చు. యండమూరి నవలల ఆధారంగానే చిరంజీవి అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం, రక్తసింధూరం, దొంగమొగుడు వంటి చిత్రాలు రూపొంది జనాన్ని అలరించాయి. బాలకృష్ణ రక్తాభిషేకం, నాగార్జున ఆఖరి పోరాటం, రాజేంద్ర ప్రసాద్ కాశ్మోరో చిత్రాలు కూడా యండమూరి నవలల ఆధారంగా తెరకెక్కినవే. ఇవే కాకుండా యండమూరి రచనతో రూపొందిన అనేక చిత్రాలున్నాయి. అగ్నిప్రవేశంతో డైరెక్టర్ అయిన యండమూరి వీరేంద్రనాథ్ చిరంజీవితో స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ రూపొందించారు. కాల్పనిక సాహిత్యంలో తనదైన బాణీ పలికించిన యండమూరి తరువాతి రోజుల్లో నాన్ ఫిక్షన్ రైటింగ్తోనూ ఆకట్టుకున్నారు. నవంబర్ 14న యండమూరి వీరేంద్రనాథ్ పుట్టినరోజు. ప్రస్తుతం ఆధ్యాత్మిక భావనతో సాగుతున్న యండమూరికి ఆయన అభిమానులు తమదైన రీతిలో అభినందనలు తెలుపుతారని చెప్పవచ్చు. వైవిఎస్ చౌదరి రేయితోనే కెమెరా ముందుకు వచ్చిన సాయి ధరమ్ తేజ్ దానికంటే ముందుగా పిల్లా నువ్వు లేని జీవితంతో ప్రేక్షకులను పలకరించాడు. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన పిల్లా నువ్వు లేని జీవితం చిత్రాన్ని బన్నీ వాసు, హర్షిత్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా 2014 నవంబర్ 14న విడుదలైంది. మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్ సంగీతం సమకూర్చారు. రెజినా కసాండ్రా నాయిక్గా నటించిన ఈ చిత్రం విడుదలై 10 ఏళ్లైంది. అంటే సాయి ధరమ్ తేజ్ కెరీర్ కూడా 10 ఏళ్లు పూర్తి చేసుకుందన్నమాట. తాను ప్రేమించిన అమ్మాయికి కొందరి ద్వారా ప్రాణాలకు ముప్పు ఉందని తెలుసుకున్న హీరో ఆమెను సదా రక్షిస్తూ ఉంటాడు. ఆమె మాత్రం అతన్ని అపార్థం చేసుకుంటూనే ఉంటుంది.
చివరికి ఆమె కన్నతండ్రి తన పరువు కోసం చంపాలని చూస్తున్నాడని అర్థమవుతుంది. ఆపై సదరు తండ్రిని హీరో ఆటాడించి కోరుకున్న అమ్మాయి కొంగుతో ముడేసుకుంటాడు. ఈ కథను డైరెక్టర్ ఆకట్టుకునేలా నడిపించారు. ఈ చిత్రంతోనే సాయి ధరమ్ నటునిగా మంచి మార్కులు సంపాదించాడు. దాదాపు 18 సంవత్సరాల తరువాత విక్టరీ వెంకటేష్, రమణ గోగుల కాంబో మళ్లీ వస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం కోసం ఈ జోడీ మరోసారి కలవనుంది. 18 ఏళ్ల క్రితం లక్ష్మీ సినిమా కోసం వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ కోసం మరోసారి పాట పాడారు రమణ గోగుల. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి క్రైమ్ను జోడించి అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిస్రోలియో సంగీతం అందిస్తున్నాడు. భాస్కర భట్ట రాసిన గోదారి గట్టు మీద పాటకు విలక్షణమైన వాయిస్ కావాలని రమణ గోగులతో పాడించినట్లు ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటను త్వరలో విడుదల చేయనున్నారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.